హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమన్ పూజా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే లివర్ కర్రీ నా స్టైల్లో చేస్తే చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ ఎందుకు, ఎలా చేసేయాలో, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి స్టార్ ఇంగ్రీడియంట్ అనమాట. అది లేకపోతే అసలు కర్రీ టేస్టే రాదు. అది సోయ్ కూర. ఇదైతే ఖచ్చితంగా వేయాలి. సోయ్ కూర కంపల్సరీ వేయాలి. ఆ తర్వాత టమాటాలు సన్నగా తరిగినవి. ఆ తర్వాత లివర్ అనమాట. లివర్ మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి, ఉప్పు పసుపు వేసి. వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నా. నాన్ వెజ్కి అయితే ఎక్కువనే పడుతుంది కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఆ ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన ఆయిల్లో మనం నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా వేగాలి. ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఎక్కువనే తీసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ కోసం ఆనియన్ టమాటో ఎంత వేస్తే అంత గ్రేవీ అవుతుంది అనమాట. ఎక్కువ ఆనియన్స్ టమాటోస్ తీసుకోండి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనము ఆనియన్స్ని వేయించుకోవాలన్నమాట. అవి మంచి బ్రౌన్ కలర్ రావాలి, కొంచెం వేగాలి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో కొంచెము సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం తొందరగా వేగుతుంది. సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేస్తున్నా. ఈ గరం మసాలా అయితే నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటా. కావాలంటే మీకు ఈ గరం మసాలా వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. గరం మసాలా వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలి. ఆనియన్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలన్నమాట. మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ పుదీనా కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అరోమా కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను ప్రతి ఒక్క వంటలో నేను కొత్తిమీర పుదీనా అయితే కంపల్సరీ వాడతాను. మీరు కూడా వీలైతే వాడండి, బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే. ఇలా కొత్తిమీర పుదీనా వేసాక మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఆనియన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం మంచిగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకొని కలపాలి. కలిపిన తర్వాత పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేయాలి. నార్మల్ కూరగాయలకు మనం వేసుకునే అంత కాకుండా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకున్న తర్వాత అది మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత దాంట్లోకి టొమాటోలు యాడ్ చేసుకోవాలి. టొమాటోలు బాగా వేగాలి. అవి కూడా ఆయిల్లో మంచిగా వేగితేనే టేస్ట్ వస్తుంది కర్రీకి. గ్రేవీ కూడా మంచిగా అవుతుంది అన్నమాట. ఒకసారి అయితే మంచిగా చూడండి, ఆయిల్లో బాగా వేగించాలి. ఇక్కడైతే చూడండి టొమాటో మంచిగా వేగిపోయింది. వేగిపోయిన దాన్ని ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మంచిగా కలుపుకొని తర్వాత ఏదైతే లివర్ కడుక్కొని పెట్టుకున్నామో ఆ లివర్ని దీంట్లో వేయాలన్నమాట. మొత్తం లివర్ వాటర్ పడకుండా మంచిగా వాటర్ అంతా తీసేసి ఓన్లీ లివర్ మాత్రమే వేయాలి. లేదంటే నాన్ వెజ్ స్మెల్ వస్తుంది అన్నమాట, నీసు వాసనలాగా వస్తుంది. ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా 2-3 టైమ్స్ ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకున్న తర్వాతే మనం వంట చేసుకోవాలి. అప్పటి వరకు అలా చేసుకోవద్దు. నాన్ వెజ్ నీసు వాసనలాగా వస్తుంది తినేటప్పుడు. అలా ఉంటే ఎవరికి నచ్చదు కదా. కొంచెం ఇదైతే గుర్తుపెట్టుకోండి. లివర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మంచిగా అది కూడా నూనెలో మంచిగా వేగాలి. మనం ఒక 15 మినిట్స్ మూత పెట్టుకొని వేయించుకుందాం. ఒకసారి మళ్ళీ మూత తీసి కలుపుకొని అది మంచిగా వేగిందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఆయిల్లో అయితే మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత
ఇంట్లో ఒక స్టార్ ఇంగ్రీడియంట్ ఉందని చెప్పిన కదా, అదే మన సోయ్ కూర అనమాట. కార్జామ్లో ఎప్పుడైనా సోయ్ కూర వేసి వండితే చాలా టేస్టీగా వస్తుంది. చాలా కర్రీ కూడా మనకి థిక్ గ్రేవీతో వస్తుంది. సోయ్ కూర మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, కంపల్సరీ వేసుకోండి. దీంతోనే మనకి లివర్ అనేది చాలా టేస్టీగా వస్తుంది అనమాట. కంపల్సరీ వేయాలి. ఇలా సోయ్ కూర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది ఆయిల్లో మంచిగా వేగాలన్నమాట. ఎంత వేగితే ఆయిల్ మనకి పైకి తేలితే అంత టేస్టీగా వస్తుందన్నమాట కర్రీ. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉడుకుతున్నదో. ఇలా వేగించుకోవాలి. ఇలా మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత మనము ఒకసారి మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి దాన్ని. ఎందుకంటే ఆ సోయ్ కూర ఉన్న అరోమా మొత్తం మన లివర్ కర్రీకి పడుతుంది. దీని తర్వాత మనం కారం 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే మేము స్పైస్ ఎక్కువ తింటాము. మీరు స్పైస్ లెవెల్స్ మీరు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి. మేమైతే కారం ఉప్పు కొంచెం ఎక్కువనే తింటాము. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇక్కడ 2 to 2.5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను సాల్ట్. మీరైతే చూసుకొని వేసుకోండి. తర్వాత దీంట్లో ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది కూడా నేను ఒక 3 స్మాల్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నా. మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. ఇవన్నీ ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఉప్పు కారం అనేది ముక్కకు మంచిగా పట్టుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది, కాకపోతే టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ. చాలా బాగుంటుంది, తిని చూడండి ఒకసారి. ఇంట్లో అయితే నేను ఇప్పుడు ఆచి వాళ్ళ మటన్ మసాలా వేస్తున్నా. ఈ మసాలా వల్ల చాలా టేస్ట్ వస్తుంది అనమాట. నేను అన్ని నాన్ వెజ్ కర్రీస్లో ఇదే మసాలా వాడతాను. మీరే మసాలా వాడతారో తెలియదు కదా. ఈ మసాలా అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి అయితే వాడి చూడండి, బాగుంటుంది చాలా కర్రీ అయితే. మసాలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఎందుకంటే గ్రేవీ కోసం అనమాట. ముక్క కూడా మంచిగా ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోండి. మాకైతే కొంచెం థిక్ గ్రేవీగానే ఉండాలి, అందుకే నేను ఒక గ్లాస్ వాటరే వేస్తున్నా. వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తా. ఇప్పుడు కుక్కర్లో ఒక 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు లెక్క అనమాట. ఇప్పుడైతే 3 విజిల్స్ అయిపోయింది. నేను కుక్కర్ మూత తీసి చూస్తున్నాను. కూర అయితే మంచిగా ఉడికిపోయింది అనమాట. చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయో. స్మెల్ అయితే ఇట్లా మూత తీయంగానే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఎవరైనా తినాలనుకుంటే ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది కర్రీ అనేది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి, అంతే. చూడండి, అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా స్మెల్ అయితే చాలా బాగుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మా హస్బెండ్ కూడా రివ్యూ ఇచ్చారు ఎలా ఉంది అనేది కర్రీ. చూడండి ఎట్లున్నది కర్రీ, బాగుందా? బాగుందా? కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఈ కర్రీ ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.